రెండు అంశాలు ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాయి. అది అసెంబ్లీ వ్యవహారమైన ప్రధానంగా టీడీపీ పార్టీకి అలాగే ఏపీ ఫైబర్ నెట్ పోస్టులు కట్ అయ్యి ఆ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారమైన ఈ రెండు అంశాలు మాత్రం కొంచెం లింక్ చేసి చూసినప్పుడు ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కానీ లేకపోతే రాజకీయంగా కానీ హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి. కట్టుదాటి ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది అనేది ప్రజలటు జగన్మోహన్ రెడ్డికి చూపించారు. కట్టుదాటి ప్రవర్తించి సమన్వయం లేకుండా ఉంటే ఏం జరుగుతుంది అనే సంకేతాల్ని చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అటు సొంత పార్టీ నాయకులైనా సరే ఐఏఎస్ ఐపీఎస్లకైనా సరే ఎలా ఉంటుందో చేసి చూపించారు. ఎందుకంటున్నానంటే ఈ రెండు ఘటనల విషయంలో ఒక్కసారి రెండు ఘటనల్ని విడివిడిగా ఒక్కొక్కటిగా మనం మాట్లాడితే ఏ అంశంలో అయినా సరే ఖచ్చితంగా పోరాట పటిమే చాలా ముఖ్యం. పోరాడాలి, ఆ పోరాటం చేశామన్న విషయం అటు ప్రజలకు కనిపించాలి. ఏ విషయం మీద పోరాటం చేస్తున్నాం, ఎవరితో పోరాటం చేస్తున్నాం అనే విషయంలో కూడా క్లారిటీ ఉండాలి. అంతేగాని ఎలా పడితే అలా పోరాటం చేసేసాము అంటే కూడా వ్రతం చెడినా కూడా ఫలితం దక్కాలంటారు, కానీ ఇక్కడ ఫలితం అసలు దక్కలేదు. అసెంబ్లీ వ్యవహారం విషయానికి వస్తే జగన్ గారి వ్యవహార శైలి ఎలా ఉంది అన్నది కూడా కళ్ళ కట్టినట్టు కనిపించింది. ఎలా ఉంటుందంటే ఒక స్కూల్ పిల్లాడు స్కూల్కి కంటిన్యూగా రాకపోతే నిన్ను స్కూల్కి రావట్లేదు కాబట్టి టీసీ ఇచ్చి పంపించేస్తాము, నువ్వు అసలు స్కూల్కి రావట్లేదు అంటే ఏదో పరుగున ఆ కుర్రాడు స్కూల్కి వెళ్ళినట్టు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నిన్న అసెంబ్లీ తీరుతెన్నులు ఆయన కాకుండా ఆయన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ఒక పక్కన అనర్హత కత్తి మెడపై వేలాడుతున్న నేపథ్యంలో ఏదో పరుగున 190 క్లాజ్ 4 ప్రకారం ఆర్టికల్లోని ఎవరైనా సరే ఒక వ్యక్తి 60 రోజులు కంటిన్యూగా సెషన్కి రాకపోయినా 3 సెషన్లు రాకపోయినా కూడా ఈ 60 days టెన్షన్ ప్రకారం ఏమవుతుందంటే ఆయన సభ్యత్వం రద్దు అవుతుందో ఉప ఎన్నిక వస్తుంది. కాబట్టి ఏదో పరుగున ఆ అనర్హత ఆర్టికల్ వ్యవహారం కత్తి మెడ మీద వేలాడుతుంది కాబట్టి ఆ భయంతో వచ్చారు అని అనుకో. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అనర్హత వేటుతో వచ్చినప్పటికీ కూడా పరుగున సభకి హాజరైనప్పటికీ కూడా ఎట్లాంటి పరిస్థితి అంటే కేవలం 11 నిమిషాలే ఉన్నారు ఆయన అక్కడ. అంటే మరి ఆయనకి 11 అంటే ఇష్టమో ఏమో, సరే అది వేరే వ్యవహారం. 11 జగన్ రెడ్డి ఎట్ 11 minutes 11 రెడ్డి ఎట్ 11 minutes అనే జోకులు కూడా సోషల్ మీడియా వేదికగా పేలుతున్నాయి. అయితే ఏ లెక్క చూసుకున్నా కూడా ఆయన నిన్న వచ్చింది కౌంట్ కాదని చెప్తున్నారు. ఈ సెషన్ 43 రోజులు ఉంటుంది కాబట్టి, సో నిన్నటి వచ్చిందిగా ఇంకా కౌంట్ కాదు కాబట్టి సో ఇంకా ఆయన అటెండ్ కానట్టే లెక్క. సో ఇంకా ఆ కత్తి అలాగే వేలాడుతోంది. ఈ సెషన్ 43 రోజులు, ఓవరాల్గా 60 రోజుల సెషన్ ఉంటుంది కాబట్టి మరి వస్తారా రారా అన్నది ఒకటి. చాలామంది మాట్లాడుకుంటుంది ఏంటంటే అసలు ప్రజా సమస్యలు పట్టవా ఏంటి అసలు ఈ వ్యవహారం, ఇదంతా ఏంటి అని చెప్పి ఇంకొక పక్కన మాట్లాడుకుంటున్నారు. అండ్ చాలామంది ఏంటంటే జగన్ గారిని తీరు మారదా అని కూడా చీకొడుతున్నారు. అసలు ఇదేం స్ట్రాటజీ, 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు వచ్చి ఏం సాధిద్దామని, ఏం చెప్దామని, ఏం ఉద్ధరిద్దామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇంకొక పక్కన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా వచ్చారు, అరిచారు, వెళ్ళారు, ప్రజలన్నీ గమనిస్తున్నారన్నట్టు వాళ్ళు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా హోదా వస్తుంది లేకపోతే ప్రతిపక్ష హోదా వస్తుందని అనుకోవడం ఇది జరగని పని అంటూ ఆయన కూడా చెప్పేశారు. మొత్తానికైతే గవర్నర్ ప్రసంగం కూడా సాగిపోయింది. ఈరోజు రెండో రోజు సమావేశాలు జరుగుతాయి. సో ఒక రకంగా చెప్పాలంటే బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ, దుష్పరిపాలన నుంచి విముక్తి జరుగుతుంది, పేదరిక రహిత సమాజం లక్ష్యంగా పాలసీలు ఇవెంటూ కూడా గవర్నర్ ప్రసంగం సాగిన తీరుతెన్నులు మొత్తంగా చూసాం. అయితే అసెంబ్లీ వ్యవహారంలో మాత్రం పూర్తి స్థాయిలో జగన్ గారి స్ట్రాటజీని కానీ వైఖరిని కానీ పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు. అసలు పోరాటమే చేయట్లేదు. అందుకే నేను అన్నాను పోరాట పటిమ చాలా ముఖ్యం. మనం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి హత్యలు కాదు ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి ఉంటుంది అని అందుకే సో వచ్చారు, అరిచారు, వెళ్ళిపోయారు. ఇది అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారం. ఇంకొక పక్కన ఫైబర్ నెట్ పోస్టుల కట్ అంటే గత కొన్ని రోజుల నుంచి ఫైబర్ నెట్కి సంబంధించిన పరిణామాలు కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఫైబర్ నెట్ వివాదం నిన్న సాయంత్రం అనూహ్యమైనటువంటి మలుపు తిరిగింది. సో బహిరంగ రచ్చపై ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఏదైనా ఉంటే అంతర్గతంగా చూసుకోవాలి, అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఏంటిదంతా బహిరంగంగా ఈ రచ్చరచ్చ చేయడం, ఇది ప్రభుత్వ ప్రతిష్టకి దెబ్బతీసే అవకాశం అని చెప్పి అనూహ్య మలుపు తిరిగిన వివాదం నేపథ్యంలో అటు
పార్టీ పదవికి కానీ ఈ పదవికి కానీ చైర్మన్ పదవికి కానీ అటు జీవిరెడ్డి గారు రాజీనామా చేసి భవిష్యత్తులో తానికి రాజకీయాల్లో కొనసాగను, ఏ పార్టీలోనూ ఉండను, న్యాయవాద వృత్తిని కొనసాగిస్తానంటూ ఆయన చెప్పారు. మరొక పక్కన ఆయన రిజిగ్నేషన్ని కూడా తక్షణమే ఆమోదించింది సర్కారు. అలాగే ఎండీ దినేష్ కుమార్ పైన కూడా వేటు పడింది, జీఏడీకి వచ్చి రిపోర్ట్ చేయాలని చెప్పారు. అంటే దినేష్ కుమార్ గారికి సంబంధించిన 4 పోస్టులు ఉన్నాయి. ఆ 4 పోస్టులను కూడా వేటు వేసి ఆయన జీఏడీకి రిపోర్ట్ చేయాలన్నారు. అంటే ఫైబర్ నెట్ పోస్టులు కట్ అయినాయి. అంటే వీధికెక్కితే సహించము, వీధికెక్కి రచ్చ చేస్తే ఊరుకునేది లేదు, అది సర్వత్రా వర్జేయత్ అనే వ్యవహారాన్ని చెప్పకనే ప్రభుత్వం చెప్పేసింది. సో ఇటు పార్టీని, ప్రభుత్వంలో ఉన్న గవర్నెన్స్ని, అటు ఐఏఎస్ ఐపీఎస్ని అందరినీ కూడా సెట్ చేసుకుంటూనే ఇటు 60 days టెన్షన్ అసెంబ్లీలో ఎట్లా వెళ్ళబోతోంది, ప్రభుత్వ తీరుతెన్నులేంటి, అటు జగన్ రెడ్డి వ్యవహారం కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో 2 అంశాలపై మనం చర్చ ప్రారంభిద్దాం. బ్రేక్ తర్వాత చూస్తుండండి.